నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ ప్రియాంక. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టి ఒక మాట అన్నారు. వైద్య కళాశాలల్ని మేము ప్రైవేటీకరణ చేయడాన్ని పూర్తిగా అడ్డుకుంటున్నాము, ధర్నాలు చేస్తాము, యుద్ధాలు చేస్తాము, అలా నేను కూడా బరిలోకి దిగుతారు అంటూ ఆయన ఒక హెచ్చరిక జారీ చేస్తూ ఎవ్వరూ కూడా టెండర్లకి రావడానికి వీల్లేదు, ఒకవేళ వచ్చినా మేము అధికారంలోకి వచ్చాక వాటన్నిటిని తీసేస్తాం, మీ అంతు చూస్తామని బెదిరిస్తున్నారు. ఇంకొక మరో మాట పెద్ద నింద ఏంటంటే, మేము ఫ్రీ సీట్స్ ఏవైతే ఉంటాయో కొన్ని అది 15% మేము తీసుకొస్తే సెంట్రల్ కి చంద్రబాబు నాయుడు గారు లేఖ రాశారు, మాకు ఇలాంటివేవి వద్దు అని చెప్పేసి అడ్డుకునే ప్రయత్నం చేశారు అని చెప్పేసి చెప్తూనే మేము అన్ని కాలేజీలు కట్టాం, ఇన్ని కాలేజీలు కట్టాం అంటున్నారు. కానీ ఏపీలో చూస్తే ఆయన కట్టిన కాలేజీలు ఎక్కడా కనిపించట్లేదని ఇటు కూటమి వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. అసలు ఎవరి మాటలు ఏంటి, వాస్తవాలు ఏంటి, అసలు ఈ కళాశాలల ఇష్యూ ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రైవేటీకరణ ఉందో వైద్య కళాశాలలకు సంబంధించి పూర్తిగా వ్యతిరేకమని స్టేట్మెంట్ ఇచ్చేశారు. అసలు ప్రైవేటీకరణ చేయడం వల్ల కలిగే నష్టాలేంటి, జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు దీన్ని వ్యతిరేకిస్తున్నారు? ఇక్కడ ప్రైవేటీకరణ చేయటమా, పబ్లిక్ సెక్టర్లో అంటే ప్రభుత్వ ఆధ్వర్యంలో కొనసాగించటమా, ఇదొక ప్రత్యేకమైన చర్చ. అవును. కానీ రాష్ట్రాన్ని పరిపాలించిన పాలకుడుగా ప్రస్తుతం ఆయన శాసనసభ్యుడు అయి ఉన్న గత 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రి, పరిపాలనాపరమైన ప్రొసీడింగ్స్ గురించి కొద్ది మాత్రమైనా సరే ఆయనకు అవగాహన ఉంటుంది. ఇక్కడ ఒక కామన్ సివిలియన్స్ గా మీరో నేనో ఒక రోడ్డు మీద నడుస్తున్న సందర్భంలో మనకి ఈరోజు ఆ రోడ్డు మీద పైకి లేచున్న ఒక రాయి కొట్టుకొని మనకి బొటవేలు గాయమైంది అనుకో, మరుసటి రోజు అదే రోడ్లో నడిచేటప్పుడు మనం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనకి నిన్న ఇక్కడ గాయమైంది కాబట్టి ఇవాళ చాలా జాగ్రత్తగా అడుగేసుకుంటాం. అంటే ఆ గాయాన్ని నుంచి నేర్చుకున్న గుణపాఠం అది. చిన్నపిల్లలు ఉంటారు, పసిపిల్లలు, వాళ్ళకి తెలియక పాకే టైంలోనో బుడిబుడి అడుగులేసే టైంలోనో ఒక్కొక్కసారి పెద్దవాళ్ళకి సంబంధించిన వేడివేడిగా ఉన్న కాఫీ కప్పులో దేనైనా పట్టుకో ఉంటారు, కాలుద్దు వాళ్ళకి. ఆ పసిపిల్లలకి కూడా మరుసటి రోజు చన్నీళ్లతో పెట్టిన కప్పు ఎదురుకు పెట్టి పట్టుకోమన్నా పట్టుకోరాళ్ళు. అంటే ఆ వయసులో ఉన్న పిల్లలకి కూడా ఈ కప్పును పట్టుకుంటే కాలుతుంది అనే జ్ఞానం, స్పృహ కలుగుతుంది. జంతువులు ఉంటాయి, నిప్పును చూస్తే జంతువుల దగ్గరికి రావు. గతంలో కరెంటు వచ్చిన కొత్తల్లో ఆ కరెంటు వల్ల ఎదురుగాబోయే దుష్పరిణామాలు ఏంటో తెలియని రోజుల్లో కోతులు ఇట్లాంటి పక్షులు కొన్ని కరెంటు తీగల మీద తెగ ప్రాణాలు కోల్పోయాయి. ఇప్పుడు చూడు ఎంత జాగ్రత్తగా ఉంటాయో. అంటే ప్రకృతి నుంచి గుణపాఠాలు నేర్చుకోవటం అనేది జీవులకున్న సహజ లక్షణం. కానీ కొన్ని విపరీతపు నిర్ణయాల వల్ల, పెడధోరణి నిర్ణయాల వల్ల, ఒంటెద్దు పోకడ వ్యవహార శైలి వల్ల నువ్వు చేసింది తప్పురా బాబు అని చెప్పని న్యాయస్థానాలు తీర్పులు ఇచ్చి ఆ తప్పులకి పాలకుడిగా భారీ మూల్యం చెల్లించినా కూడా గుణపాఠం నేర్చుకొని ఎక్సెప్షనల్ కేసు జగన్మోహన్ రెడ్డి. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఆయన ఏమంటున్నాడు, ఇప్పుడు ప్రభుత్వం తీసుకొస్తున్న పీపీపీ విధానంలో ఎవరైతే ప్రైవేట్ పార్ట్నర్స్గా టెండర్ ద్వారా మీరు స్టేక్ దక్కించుకొని భాగస్వాములు అవుతారో, రేపటి రోజున మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, మేము పాలకులుగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విధానాన్ని రద్దు చేస్తాం, ఆ రోజు మీరు ఇబ్బంది పడతారు కాబట్టి నేను ఇప్పుడే వార్నింగ్ ఇస్తున్నా అంటున్నాడు. ఇక్కడ గమనించుకోవాల్సింది, ఇప్పుడు ప్రజల చేత ఎన్నిక కాబడ్డ రాజ్యాంగబద్ధమైన ప్రభుత్వం అధికారంలో కొనసాగుతూ ఉంది. ఈ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయాన్ని క్యాబినెట్లో చర్చించి ఆమోదించారు. ఒక పాలసీ రూపంలో ఆ నిర్ణయం వెలువడింది. ఆ నిర్ణయాన్ని అనుసరించి ప్రభుత్వం విధానపరమైన కొన్ని చర్యలు తీసుకుంది. ఆ చర్యల్లో ప్రభుత్వ పాలసీలో భాగంగా ఒక ప్రైవేటు వ్యక్తో, ప్రైవేటు సంస్థతో ఎవరైనా సరే ప్రభుత్వ పాలసీకి అనుగుణంగా పెట్టుబడులు పెట్టారనుకుందాం. అలా పెట్టిన పెట్టుబడులని తర్వాత వచ్చిన ప్రభుత్వం, అంటే ప్రభుత్వం చట్టబద్ధంగా తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా కొన్ని సంస్థలు ఏర్పాటు జరిగితే తర్వాత వచ్చిన ప్రభుత్వం దాన్ని రద్దు చేస్తే, రద్దు చేయడం వల్ల నష్టం ఎవరికి? ఆ ప్రైవేటు పారిశ్రామికతకో పెట్టుబడిదారుడికో నష్టం లేదు. ఈ సోకాల్డ్ జగన్మోహన్ రెడ్డి రిలీజ్ అవ్వాల్సింది ఏంటి అంటే, ఇతను 2019లో ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్లు రద్దు చేశాడు. ఆ రద్దు చేసిన సందర్భంలో కేంద్ర ప్రభుత్వం పదే చెప్పింది, నాయన ఇటువంటి బుద్ధి తక్కువ నిర్ణయాలు చేయకండి, ప్రభుత్వ పరంగా చేసుకున్న ఒప్పందాలను రద్దు చేసిన పర్యవసానం రేపటి రోజున ప్రభుత్వాలు చాలా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వాలతో చేసుకున్న ఒప్పందాలను అనుసరించి కొన్ని సంస్థలు అక్కడ పెట్టుబడులు పెడితే ఆ పెట్టుబడుల ప్రయోజనాలకు భంగం కలిగే నిర్ణయాలు మళ్ళీ అదే ప్రభుత్వాల వైపు నుంచి జరిగితే
అది రాష్ట్ర బ్రాండింగ్ని దెబ్బతీస్తుంది. రాష్ట్ర బ్రాండింగ్కే పరిమితం కాదు, దాంట్లో విదేశీ పెట్టుబడిదారులు ఉన్నారు. దాని పర్యవసానం భారతదేశంలో పెట్టిన పెట్టుబడుల రూపంలో భారతదేశ బ్రాండింగ్ కూడా దెబ్బతింటది అని చెప్పని పదే పదే చెప్పింది. చెప్పినా సరే వినని ఈ సోకాల్డ్ మూర్ఖపు శిఖామణి జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం రాసిన లేఖలను కూడా పెడచెవిన పెట్టి ఆ రోజు పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్ రద్దు చేశాడు. ఏమైంది అంతిమంగా? వాళ్ళు చూస్తూ ఊరుకుంటారా? ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుని వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టిన వాళ్ళందరూ కోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టు చెప్పింది మూసుకొని వాళ్ళకి నష్టపరిహారం కట్టు. నువ్వు వాళ్ళ దగ్గర ఒక్క యూనిట్ తీసుకోలా, 15,000 కోట్ల రూపాయలు వాళ్ళకి నష్టపరిహారం కట్టాడు. ఎక్కడి నుంచి కట్టాడు 15,000 కోట్ల రూపాయలు? ప్రభుత్వం నుంచి కట్టాడు. ప్రభుత్వం ఈ 15,000 కోట్లు ఎక్కడి నుంచి భర్తీ చేసుకుంది? సామాన్య ప్రజల మీద భారం మోపి ట్రూ అప్ ఛార్జీల పేరిట ప్రజల నడ్డి విరిచి వసూలు చేసి వాళ్ళకి గట్టింది. అంటే జగన్మోహన్ రెడ్డి లాంటి పాలకుడిని ఎంపిక చేసుకున్న పర్యవసానం అంతిమంగా నష్టపోయింది ఎవరు? ఒక్క యూనిట్ కరెంటు తీసుకోకుండా 15,000 కోట్ల రూపాయల భారాన్ని ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం మోసింది. ఇది కళ్ళ ముందు ఒక అనుభవ రూపంలో కనిపిస్తూ ఉంది. ప్రభుత్వ పరంగా అసంబద్ధ, అవివేకపు, అనాలోచిత, అజ్ఞానపు నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాల పర్యవసానం ఏం కానుంది అనేది న్యాయస్థానం తీర్పు ద్వారా జగన్మోహన్ రెడ్డికి గుణపాఠం నేర్చుకొని ఉంటే, నేను ఇందాక చెప్పినట్టుగా పసిపిల్లలకు వచ్చిన జ్ఞానం, నోరు లేని జంతువులకు వచ్చిన జ్ఞానం ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన జగన్మోహన్ రెడ్డికి లేకపోవడం అనేది ఈ రాష్ట్రం చేసుకున్న కర్మ. ఇటువంటి నాయకుడిని ఇంకా ఆదరిస్తున్న, అతను అనుసరిస్తున్న ఆ శ్రేణులు కూడా ఆలోచించుకోవాల్సింది ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి తీసుకుంటున్న నిర్ణయ పర్యవసానం ఒక తెలుగుదేశం వాళ్ళ మీద భారం మోపడుతుందా? రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఆ భారం మోసారు. అందులో జగన్మోహన్ రెడ్డికి జేజేలు కొడతా ఉండి ఆయన నంది అంటే నంది, పంది అంటే పంది అంటున్న ఈ సోకాల్డ్ ఆయన అభిమానులు, ఆయన అనుచరగణం కూడా ఆ భారం మోసారు. బిల్లులేసేప్పుడు వీడు వైసీపీ కార్యకర్త, వీడు వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త, వీడు జగన్మోహన్ రెడ్డి గారు వీరాభిమాని, వీడికి బిల్లు అయ్యొద్దులే అని చెప్పని ఎగ్జామ్షన్ లేదు. ఆ భారాన్ని అందరూ మోసారు. ఆ భారం మోపబడింది జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక అవివేకపు పాలకుడు మూలన. ఇవాళ ప్రభుత్వం పీపీపీ విధానాన్ని అమలు చేస్తుంది. ఈ విధానంలో పాల్గొన్న వాళ్ళని రేపు రోజున మేము రద్దు చేస్తామంటే రద్దు చేసే నిర్ణయం నువ్వు తీసుకోవచ్చు పాలకుడుగా. ఫర్ సపోజ్ ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం మళ్ళీ నువ్వే దిక్కు అని చెప్పని నీకు అధికారం కట్టబెడితే, అధికారం కట్టబెట్టిన రోజున ఆ నిర్ణయం తీసుకోవచ్చు. కానీ న్యాయస్థానాలు ఉంటాయి. ముక్కుబిండి మళ్ళీ గతంలో ఎలా కట్టించినాయో అలా నీ చేత కట్టిస్తాయి. కట్టించిన నెప్పి నీకేముంది? అంతిమంగా ఆ నష్టం మోపబడేది ప్రజల మీద. ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చేది ప్రజలు కట్టిన పన్ను. కాబట్టి ఇవాళ ప్రజల పన్ను డబ్బుకి కస్టోడియన్ లాగా ఉండాల్సిన పాలకులు తమ ఒంటెద్దు పోకడ నిర్ణయాలతోటి ఈ విధంగా పదుల వేల సంఖ్యలో నష్టాలు కలిగించే వాళ్ళని ప్రజాస్వామ్యంలో ఎన్నిక ద్వారా ఎంపిక చేసుకునే ప్రజలే ఇటువంటి పాలకుడు మనకు అవసరమా, ఇటువంటి పాలన మనకు అవసరమా, మనకు అవసరం లేదు అని చెప్పని ఒకసారి తీర్పిచ్చారు. తీర్పిచ్చినా కూడా అతను ఫ్యూచర్లో నేను రద్దు చేస్తాని తన నైజం ఏంటనేది ప్రజలకు పరిచయం చేసుకుంటానే, అరే బుద్ధి తక్కువ వాళ్ళారా, రేపు రోజున మళ్ళేమన్నా నన్ను ఎంపిక చేసుకుంటారేమో, నా వైఖరి ఇదే, నా నైజం ఇదే, నేను మారనుగాక మారను. కాబట్టి మీరు మారొద్దు. 2024 మే 13 ఏ రకంగా ఓట్లేశారో రేపు 2029లో కూడా అదే రకంగా ఓట్లేయండి. పొరపాటుని ఇప్పుడు నాకు 11 ఇచ్చారేమో, రేపు రోజున ఈ 11 కూడా ఇవ్వకండి. ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం మీద నేను అనేవాడిని ఒక నాయకుడిగా ఉన్నాను, నాదనేది ఒక పార్టీ ఉందని కూడా మీరు పరిగణలోకి తీసుకోవద్దు. మీ బ్రాండింగు, మీ రాష్ట్ర బ్రాండింగు, మీ భవిష్యత్తు, మీ బిడ్డల భవిష్యత్తు, మీ రాష్ట్ర భవిష్యత్తు భ్రష్టు పట్టించే నాయకుడినే నేను తప్ప కాపాడే స్ఫూర్తి నాకు లేదు, కాపాడే వ్యక్తిత్వం నాకు లేదు. కాబట్టి మీరే పునరాలోచించుకోమని చెప్పని జగన్మోహన్ రెడ్డి తనని తాను మరొకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకానికి తన నైజం ఇది అని చెప్పని తానే ఆవిష్కరించుకుంటా ఉన్నాడు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.